కాంగ్రెస్ వాళ్ళకు గుండెల దడలేస్తున్నది అలా గుండెల దడ. ఎందుకు తెలుసా? సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? సుప్రీంకోర్టు ఏమన్నదనంటే, నీ కేసులన్నీ బయటికి తీస్తారా షికావత్, దమ్ముంటే ఆపు, సుప్రీంకోర్టు సిండికేట్ అని అన్నది. వింటున్నావా? ఏమన్నా తెలిసి ఇట్లా వెనకకు మరలి అని చెప్పి ఇట్లా కొట్టింది, పుష్పరాజు కొట్టినట్టు. ఏం చేస్తారా? కట్ చేసి సీన్ లోపలికి పోతే ఏమైంది తెలుసా ఫ్రెండ్స్? సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఏదైనా రాజకీయ నాయకుడి మీద క్రిమినల్ కేసు బుక్ అయినా ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైనా కన్విక్షన్ అయినా 6 సంవత్సరాల వరకే రాజకీయాల నుంచి బయటికి పంపాలంట, బార్ చేయాలంట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ ఉద్యోగం బై ఛాన్సు ఏదైనా కరప్షన్ ఛార్జెస్లోనో లేకపోతే ఏదైనా క్రిమినల్ ఛార్జెస్లోనో వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా ఛార్జెస్ మీద సస్పెండ్ అయ్యేది ఛార్జెస్ ప్రూవ్ అయితే జీవితాంతం ఉద్యోగం ఎక్కగలుగుతాడా? ఈ సొక్కమైన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా ఛాన్స్? నేను అనలేరా నాయన, నేనే వడ్డీరా చెప్పనికి. సుప్రీంకోర్టు అన్నది. సుప్రీంకోర్టు ఏమని అన్నది తెలుసా? అసలు ఇది అపరెంట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక లా బ్రేకరు చట్టసభలలో కూర్చొని తర్వాత లా మేకర్ ఎట్లయితాడు? కరెక్ట్గా చిట్టా ఇప్పాలి కదా అనిపించింది. ఇప్పుడు ఇప్పితే సెక్షన్ 8 సెక్షన్ 9ని పెట్టుకొని వీళ్ళు చలామణి అవుతారు. 6 years అనని, కొన్ని దాంట్లో కరప్షన్ ఛార్జెస్ వస్తే సెక్షన్ 9 ప్రకారం 5 years అనని వీళ్ళు క్వాలిఫై అవుతూ ఉంటారు. అయితే సెంటర్కి 3 weeks టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ ఎలక్షన్ సెంటర్కి, కేంద్ర సర్కార్కి, ఇంకా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఎలక్షన్ కమిషన్కి 3 వారాల గడువు ఇచ్చింది. మీ కౌంటర్లు ఇమీడియట్గా మీ రెస్పాన్సులు అఫిడవిట్లు ఫైల్ చేయరు దీని విధానాన్ని. ఇవాళ పాలిటిక్స్ని క్రిమినలైజ్ చేసేసి పడేస్తున్నారు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ చూడలేదా? సిస్టమ్ని వాడుకున్నాడు. సిస్టమ్ని క్రెడిట్ చోర్ గుంగురు సేట్ ఆమ్ ఆద్మీ అని అన్నాడు, శీష్ మహల్ కట్టుకున్నాడు, వ్యాగనార్ కార్లలో దిగిండు, తర్వాత లగ్జరీ కార్లకు ఎదిగిండు. సిస్టమ్ని ఎంత దుర్వినియోగం చేయొచ్చు అనేది అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ కాదా? వీళ్ళ మీద కేసులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ సుమారు దేశవ్యాప్తంగా 5,000 కేసులు ఎంపీ ఎమ్మెల్యేల మీద పెండింగ్ ఉన్నాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలలో డెడికేటెడ్ కోర్టులే లేవు వీటిని ట్రయల్ చేయనీకే. స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి అయ్యా వీళ్ళకు, నార్మల్ కోర్టులు కూడా కాదు. వీళ్ళకి స్పెషల్ కోర్టులు పెట్టి వీళ్ళకు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ మాట అది. డెడికేటెడ్ కోర్ట్స్ దానిలోనే స్పీడ్ ట్రయల్ చేసేసేయాలి. ఇప్పటికీ సుమారు 559 కేసులు ఒక దశాబ్దాల వారీగా పెండింగ్ ఉన్నాయి. దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. లోక్సభ నంబర్ ఆఫ్ ఎంపీస్ ఏవైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో 251. లోక్సభలో ఉన్న వాళ్ళు 46% సారీ, అవుట్ ఆఫ్ ది 559 కేసెస్లో 261% లోక్సభ ఎంపీలకు ఉన్నాయి. అందులో నుంచి 170 of 251 సీరియస్ క్రిమినల్ ఒఫెన్సెస్ ఉన్నాయి వాళ్ళ మీద. వీళ్ళు లా మేకర్ల లెక్క లా బ్రేక్ చేసి లా మేకర్లు ఎట్లయితారు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని, అంటే తీర్పు అని అంటే స్టేట్మెంటు, మనం ఖచ్చితంగా చర్చ జరగాలనా వద్దా నేను అడుగుతున్నా. గోల్ అట్రాక్టివ్ ఇచ్చింది దేశానికి. అయితే ఇక్కడ వాడిని కన్విక్ట్ చేసి ఆర్ టు దట్ మ్యాటర్స్ పర్మనెంట్గా సస్పెండ్ చేద్దామని మనం అనుకుంటే, నేను న్యాయ వ్యవస్థకు చేతులు జోడించి దండం చేస్తున్నా, ప్రజలకు ఎస్పెషల్లీ అడుగుతున్నా. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ కేస్ స్టడీ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనోడు కేసు ప్రూవ్ కాగానే సీఎం పదవికి దిగాలని 6 సంవత్సరాలు కూడా ఆగే ఓపిక లేదు. పశువులకు వేసే దానా చోరీ చేసిండు, గడిచోర్ ఈ లల్లు. 6 సంవత్సరాలు ఇట్లా కేసు ప్రూవ్ కాగానే భార్యను తీసుకొచ్చి ముంగట పెట్టేసిండు. ఇది క్రిమినలైజేషన్ కాదా? రిమోట్ కంట్రోల్ తయారు చేస్తలేరా పొలిటికల్ పార్టీల? నేనేమంటా అంటే అసలు కుటుంబాన్ని జరిపేయాలి. ఇంకొక విషయం తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ని కూడా గిట్లనే చేసిండ్రు. మనోడు క్రికెట్ ఆడుతుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎప్పుడు అఖిలేష్ యాదవ్కే వస్తుండే, ముక్కోడికి ఏం కనబడుతుండే? ముక్కు తప్ప ఏం కనబడదానికి ఆయనకే వస్తుండే. అంటే వీళ్ళని ఎలైట్ కిడ్స్ లెక్క పెంచుతారు. తెలంగాణలో కూడా సేమ్ అంతే. సెక్రటేరియట్కి కేటీఆర్ కొడుకు రాలే వెనకటికి. ఈ ఎలైట్ కిడ్స్ మా తాత తర్వాత మా అయ్య తర్వాత నేను. పాపం కవితక్క పుట్టిన పిల్లలు కవితక్క సీఎం కావద్దా? అక్క నేను సానుభూతి చెప్తున్నాక్క, మీకు టాలెంట్ ఉన్నది. హరీష్ రావు కావద్దా? హరీష్ రావు పిల్లలు కావద్దా?
అంటే కుటుంబం గురించి అడుగుతున్నా, కుటుంబ పార్టీ కదా. సో ఆ పార్టీ ఉన్న ఫ్యామిలీ ట్రీని మొత్తం తీసేయాలా అని నేను మాట్లాడుతున్నా. అప్పుడే రిమోట్ కంట్రోలింగ్ అనేది పోతుంది. ఇక దీనికి లా ఎట్లా సవరణ చేస్తారో నాకు తెలియదు, కానీ మోదీ హేతో మున్కిన్ హే. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.